అన్ని టిఫిన్స్‌ల కంటే ఉప్మా అనేది క్విక్‌గా అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇది నా స్టైల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి మూత పెట్టి 1 మినిట్ మగ్గనివ్వండి. ఆఫ్టర్ 1 మినిట్ మూత తీసి హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 కప్పుల వాటర్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి మరిగించుకోండి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత 3 కప్పుల వాటర్కి 1 కప్ గోధుమ రవ్వ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తోటి ఉప్మా రెడీ. ఇలా రెడీ అయిన ఉప్మాని పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.